హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఇప్పుడు కూడా ప్రార్థనలో సిద్ధపడదాం. సర్వోపకారి, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి సకల లోకాలకు కారణభూతుడా, మా జీవాధిపతి నీకు వందనములు తెలుస్తాం. రాత్రికాల సమయంలో రీతిగా తండ్రి 2 రోజులు ప్రభువా ప్రత్యేకమైన కూడికల ద్వారా తండ్రి నాయన అనేక మంది రక్షణార్థమై ప్రభువా ఏర్పరిచిన కూడికల నిమిత్తం ప్రార్థిస్తాం. మొదటి రోజులో భాగంగా మొదట వర్తమానం చెప్పడానికి ప్రభువా సిద్ధపడుతున్నానని జ్ఞాపకం చేసుకోండి. విలువ చాటును మరుగుపరిచి మీరే తండ్రి నాయన ఈ మాటలు బిడ్డల ద్వారా బిడ్డలందరికీ అందించమని తండ్రి కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి. తండ్రి చెబుతున్న నాకు వింటున్న బిడ్డలందరికీ కూడా మీ ఆత్మ సహాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరిని మీ మాటల ద్వారా బలపరచమని, తాకమని మీ చేతులకే తండ్రి చిత్తాన్ని తండ్రి సమయాన్ని అప్పగిస్తూ ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి సిద్ధపడదాం. మీ హృదయములు గలిబిలి కాకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మీ హృదయాన్ని నిలపగలిగితే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన హృదయం అనే చెవిని తెరచి దేవుని మాటలు వినడానికి మనం అందరం కూడా ఆత్మపూర్వకంగా సిద్ధపడదాం. లోకంలో మనం చూసినట్లయితే ఆపదలో ఉన్న వారికి లేకపోతే అవసరంలో ఉన్న వారికి చాలామంది సహాయం చేయడం మనం చూస్తూ ఉంటాం. మనం కూడా సహాయం చేస్తూ ఉంటాం. ఉదాహరణకు యాచకులు లేదా భిక్షం అడిగేవారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారికి ఆహారం కానీ డబ్బులు కానీ వస్త్రాలు కానీ మనం ఇస్తూ ఉంటాం. అదేవిధంగా కొన్ని నెలల క్రితం విజయవాడలో మనందరికీ తెలుసు వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులైనప్పుడు వారికి ఎంతోమంది బట్టలు, నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కానీ ధన సహాయం కానీ ఇవన్నీ చేయడం మనం చూస్తాం. మనలో చాలామంది వారికి సహాయం చేయడం కూడా జరిగింది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నాడంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయపడుతున్నాడంటే ఇవ్వడంలో మనకి ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. ఇవ్వడంలో ఏం కనబడుతుందండి? ప్రేమ. మనకి ప్రేమలో కనబడేది ఏంటంటే ఇవ్వడం. మనకి పరిచయం కాని వ్యక్తి అయినప్పటికీ, అపరిచితుడైన వ్యక్తి అయినప్పటికీ మనం సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాం అంటే కారణం ఏంటంటే మనకు ఉన్న ప్రేమ. వాళ్ళ మీద మనకి ఉన్న ప్రేమ దాన్ని ఏం చేస్తుందంటే మనం బలవంతం చేస్తుంది వారికి ఇచ్చేటట్లుగా. అలాగే మన రక్త సంబంధికులు, మన సొంత కుటుంబస్తులు ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా ఆపదలో ఉన్నప్పుడు మనము రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాం లేదా? అది కూడా ఏంటి చెప్పండి? ప్రేమ. అదేవిధంగా కొంతమంది తమ అవయవాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. కొంతమంది కిడ్నీ దానం చేస్తారు, కొంతమంది లివర్ కూడా దానం చేస్తారు. ఇవ్వడం అంటే ఇవ్వడంలో మనకి ఏం కనబడుతుందంటే ప్రేమ కనబడుతుంది. అంటే ఆహారం దగ్గర నుంచి మన అవయవాలు ఇచ్చేంత వరకు కూడా దాంట్లో కనబడుతున్న మనకి సామాన్యమైన గుణం ఏంటంటే ప్రేమ. ప్రేమలో మనకు కనబడేది ఏంటంటే ఇవ్వడంలో మనకి ప్రేమ కనబడుతుంది. అలాగైతే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి దేవుడు మనకేమిచ్చాడో, ఏమిచ్చి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదవం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవుడు మనకి ఏమిస్తున్నాడు చెప్పండి? జీవం. మనం బ్రతికున్నామంటే కారణం దేవుడు.
ఆయన ప్రేమ. ఊపిరి, మన గొంతులో ఊపిరి ఉందంటే కారణం ఏంటంటే దేవుని ప్రేమ. చూడండి, ఇప్పుడు ఎంతో చూద్దామంటే ఎంతో మంది ప్రాణం లేని వారుగా మనకి కనబడుతున్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఇప్పుడు చూద్దామన్నా లేరు. కానీ మనం సజీవులుగా ఉన్నామంటే కారణం ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. దేవుడు కూడా మనకి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు అంటే ఇగో జీవాన్ని ఇచ్చాడు, మనకి ఊపిరినిచ్చాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. అంటే ఇందులో ఏం కనబడుతుంది చెప్పండి? ప్రేమ. మనం చెప్పుకున్నాం కదా, ప్రేమలో మనకు కనబడే లక్షణం ఏంటి? ఇవ్వడం. దేవుడు మనకేమి ఇచ్చాడు? జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇదే అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములని నింపుచున్నాడు. ఇలా కూడా చూడండి, మనకు కనబడుతుంది. వర్షాన్ని ఇస్తున్నాడు దేవుడు ఆకాశం నుంచి. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఋతువుల్ని ఇస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులు, ఆహారం, ఇవన్నీ దేవుడు మనకేం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. ఈ దేవుని ప్రేమను మనం గుర్తిస్తున్నామా ఈ రాత్రి? దేవుడి ప్రేమను మనం గుర్తించగలగాలి. దేవుడు జీవమును, ఊపిరిని, సమస్తాన్ని ఇస్తున్నాడు. ఇంకో ఆకాశం నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను, ఇంకా మానవులకు అవసరమైన ఆహారాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. ఇవ్వడంలో మనకి ఏం కనబడుతుందంటే దేవుని ప్రేమ. కేవలం ఇవే కాదండి, కేవలం మానవులకు అవసరమైన ఇవే కాదు, కానీ దేవుడిచ్చిన ఇంకొక అమూల్యమైన గిఫ్ట్ ఏంటో మనం ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే, ఇందాక వాక్యపట్నంలో మనం చదువుకున్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనం కూడా చదువుదాం. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. తర్వాత ఇందులో ప్రేమ ఉన్నది. మనం చెప్పుకున్నాం కదా, ఇవ్వడంలో ఏం కనబడుతుంది చెప్పండి? ప్రేమ కనబడుతుంది. దేవుడు మనకి ఇంకో ఊపిరిని ఇవ్వడమే కాదు, జీవమునివ్వడమే కాదు, ఇంకో వర్షాన్ని ఇవ్వడమే కాదు, ఆహారాన్ని ఇవ్వడమే కాదు, అన్నిటికన్నా ముఖ్యమైన తన ప్రియ కుమారుడినే మన కొరకు ఇచ్చేసాడు. ఎంత గొప్ప ప్రేమ అండి అది! ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనకి ఈ విషయం మనకు బాగా అర్థం అవుతుంది. ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఉంది. కుమార్తెకి వివాహం చేసే వయసు వచ్చింది. వచ్చినప్పుడు వివాహం కుదిరినప్పుడు ఆ కుమార్తె తండ్రి ఏం చేస్తాడంటే, తన అల్లుడిని ప్రేమించి ఏం చేస్తాడు? కొన్ని కానుకల్ని ఇస్తాడు, కట్నాన్ని ఇస్తాడు. ఏమి ఇస్తాడండి? స్థలాలను ఇస్తాడు, లేకపోతే కొంత బంగారాన్ని ఇస్తాడు, ఫ్లాట్స్, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అంటే అల్లుడిని కూతుర్ని ప్రేమించి ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, తన కుమార్తెనే ఏం చేస్తాడు? ఇవన్నీ ఇచ్చినప్పుడు బాధపడ్డు, కానీ తన కుమార్తెని ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? కన్నీరు మున్నీరు అయిపోతాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు అంత బాధపడ్డు, కానీ తన కుమార్తె వెళ్ళిపోయినప్పుడు, పక్క ఊరే అనుకోండి, పక్క ఊరే ఇచ్చాడు అనుకోండి కుమార్తెని, అయినా సరే ఏం చేస్తాడు చెప్పండి? కన్నీరు కార్చేస్తాడు. తన ప్రాణమే పోయినట్లుగా భావిస్తాడు. కారణం ఏంటంటే, ఒక 25 సంవత్సరాలు భూమి మీద తన అల్లారు ముద్దుగా పెంచిన కుమార్తెనే పక్కన ఒక వ్యక్తికి ఇవ్వడానికి తండ్రి అంత బాధపడితే, తండ్రికి ప్రియమైన కుమారుడు, జగత్తు పునాది వేయబడక ముందే
ఉన్న ఆ బంధాన్ని విడిచి మన మధ్యకి తన కుమారుని పంపించినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి. అది ఎంత గొప్ప ప్రేమ అండి. నా గురించి ఆయన ఏం చేశాడంట, తన ప్రియ కుమారుణ్ణే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే జీవాన్ని ఇవ్వడం ఒక ఎత్తు, ఆకాశం నుంచి వర్షాన్ని ఇవ్వడం ఒక ఎత్తు, ఆహారాన్ని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, తన ప్రియ కుమారుని ఇవ్వడం ఒక ఎత్తు. ఆయన ఇవ్వగలిగాడంటే ఎంత ప్రేమ అండి, అమితమైన ప్రేమ. అంటే ఆయన మీదకు చూపిన ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ ప్రేమ మన మీద చూపిస్తున్నాడు దేవుడు. ప్రేమించాడు కాబట్టే తన ప్రియ కుమారుణ్ణి ఇస్తున్నాడు మనకి. అంటే ఇందులో ఏముంది చెప్పండి, ప్రేమ, దేవుని ప్రేమ, అపరిమితమైన ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. అందుకని మనం ఎప్పుడు చదువుకునే వచనమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, ఎంతో అన్న మాటని మనం చదువుకుంటే చాలా సింపుల్ గా కనబడుతుంది, కానీ దానిలో చూడండి ఎంతో అంటే మనం వర్ణించలేని ప్రేమ కనబడుతుంది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించెను. అంటే ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షణ పొందాలని దేవుని సంకల్పం. అందరూ కూడా నిత్య జీవాన్ని పొందడం దేవుని సంకల్పం. తన కుమారునితో పాటు మనకి ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంటే దేవుడు రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిత్య లోకాన్ని దేవుడు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. అంటే దీనిలో ఏం కనబడుతుంది చెప్పండి, ప్రేమ. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి దేవుని ప్రేమని గుర్తించే స్థితిలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించు. దేవుని ప్రేమ ఎంతో గొప్పదండి, వర్ణించలేం. ఇదిగో మానవుల్ని చేసుకోవడం వల్ల ఆయనకి ఏమీ ఉపయోగం ఏమీ లేదు. ఆయన కొదువ లేనివాడు దేవుడు. ఆయన కొదువ లేనివాడైనప్పటికీ కూడా ఇదిగో మానవుల్ని ప్రేమించాడు. ప్రేమించి మనల్ని నిర్మించి మనకు కావలసిన సమస్తాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ ఈరోజు ఆయన కనుగొనేవారు ఎంతమంది అండి? ఆయన వెతికేవారు ఉన్నారా? ఆయన చెప్తున్నాడు, ఇంకో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి చూసి నరుల్ని ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు. కానీ ఆయన వెతికేవారు ఎవరు కూడా లేరు. ఇది తండ్రి ప్రేమ అయితే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ప్రాణాన్ని అర్పించడానికి భూమి మీదకి ఒక మహనీయుడు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన గురించి ఒక చక్కని మాట మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదవం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఆయన కూడా మనల్ని ప్రేమించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రేమలో కనబడేది ఏంటి? ఇవ్వడం. ప్రేమలో కనబడేది ఏంటి చెప్పండి? ఇవ్వడం. మరి ఈయనేమిచ్చారు? తన ప్రాణాన్ని ఇచ్చేశారు. ఇగో తండ్రి చిత్త ప్రకారం భూమి మీదకి రావడమే కాదు, ఇగో ఆయన కార్యాన్ని నేను నెరవేర్చాలి, ఇది నా బాధ్యత, అంతతో ఆగిపోలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు చెప్పండి? తన ప్రాణాన్నే మన కొరకు. ప్రేమ అండి. ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి
నడుచుకోండి. ఇగో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనల్ని చేయడానికి, ఇగో పాపం అనే దుర్గంధంలో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని పరిమళ వాసనగా మార్చాలని, అనేకులకు ఆనందాన్ని కలిగించే ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన మన కొరకు ఏం చేశాడంట? బలి అయిపోయాడు. మానవాళి నిమిత్తం మానవాళి నిమిత్తం ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? తల్లి ప్రేమకు ఒక లిమిట్ ఉన్నది, తండ్రి ప్రేమకు ఒక లిమిట్ ఉన్నది, స్నేహితుడి ప్రేమకు ఒక లిమిట్ ఉన్నది, కానీ ఇదిగో దేవుని ప్రేమకు అసలు కొలత లేదు. తన ప్రాణాన్నే అర్పించాడు మన కొరకు. దేనికోసం అంటే ఇదిగో మనం పరిమళ వాసనగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి, పవిత్రులుగా మారాలని ఆయన సంకల్పం. అందుకనే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి ఆయన యొక్క బలియాగాన్ని తెలియ మాటలు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని అర్పించడానికి అయినా భూమి మీదకి, అంటే భూమి మీదకి ఎలా వచ్చారంటే ఆయన ఇదిగో తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన భూమి మీదకి, ఎవరును ఆయన ప్రాణం తీసుకోలేదు, కానీ ఆయన చెప్తున్నాడు ఇదిగో నా అంతటా నేనే నా ప్రాణం నేను పెట్టుచున్నాను. అంటే మన కొరకు స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు వారు. ఆ త్యాగాన్ని మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో చక్కని మాట మనకు కనబడుతుంది. ఆయన తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు, ఆకారమందు మనుష్యుడిగా కనబడి. ఆయన ఆకారం అది కాదు, ఆయన ఆత్మగా ఇదిగో తండ్రి దగ్గర ఉన్నవాడు. ఆయన దాసుడు కాదు, దేవుడైనా దాసుడి స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. మన కొరకు రిక్తునిగా, ఏమీ లేనివాడిగా తాను ఏం చేసుకున్నాడంటే ఆయన ఎంచుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపాడు. మన కొరకు ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటంటే మారుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ. అందుకనే పౌలు గారు గలతీ పత్రికలో రాస్తారు ఏమంటే, ఇగో నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన ఆయన కొరకు నేను బ్రతుకుతాను. ఇంక బ్రతుకుతున్నది నా మట్టుకు కాదు, నేను ఇంకా ఆయన కొరకే బ్రతుకుతానని ఆయన నిర్ణయించుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటాడు ఆయన. అంటే దేవుని ప్రేమను గుర్తించారు భక్తులు. ఆయన ప్రేమను గుర్తించగలిగారు కాబట్టే ఆయన ప్రేమకు తగ్గట్టుగా భూమి మీద వారు బ్రతికారు. అంటే తండ్రి ప్రేమను మనం చూసాం, తన ప్రియ కుమారుని ఇవ్వడానికి సిద్ధపడిన అపరిమితమైన ప్రేమ తండ్రి ప్రేమ అయితే, తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడింది ఇదిగో పిల్లరా పరిశుద్ధాత్ముడు కూడా ఇదిగో మానవులందరినీ పాపం నిమిత్తం, నీతి నిమిత్తం, తీర్పు నిమిత్తం మనల్ని ఒప్పింపచేస్తూ, మనకి సంచకరువుగా ఉంటూ, మన కొరకు ఇక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తండ్రికి ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు. మనం ఎన్నోసార్లు ఇగో బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందుకొని ఇంకా దేవుణ్ణి పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తూనే ఉంటాం, ఆ ఆత్మను మనం ఆర్పుతూనే ఉంటాం. అయినా దీర్ఘశాంతంతో సహిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరువుగా ఉన్నాడు. తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ ఎవరి కొరకండి? మన కొరకే. మానవుల్ని రక్షించాలన్నదే. ఆయన మనుషులకి అవసరమైన సమస్తాన్ని ఇచ్చి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అని మనం తండ్రి ప్రేమను మనం గుర్తించగలుగుతాం. దేవుని ప్రేమను మనం గుర్తించగలిగే స్థితిలో ఈ రోజు ఉన్నామని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, జీవాన్ని, ఊపిరిని, ఆహారాన్ని, సమస్తాన్ని మనకించి మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు అయితే తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ప్రేమిస్తున్నారు. మరి ఈ రాత్రి ఆయన గురించి, ఆయన
ఆయనని ప్రేమించే బిడ్డలుగా మనము మన హృదయాన్ని మన దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే, నా ప్రియ బిడ్డ, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఇవ్వడంలో ఏం కనబడుతుంది చెప్పండి? ప్రేమ కనబడితే, రాత్రి మన హృదయాన్ని దేవుని కొరకు ఇస్తే నిజంగా మన దేవుడిని ప్రేమించిన వారు. మన హృదయంలో దేవుడు చోటు అడుగుతున్నాడు. మన హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. ఎవరైతే ఆ స్వరాన్ని విని తలుపు తీస్తారో, ఇదిగో మీతో నేను సహవాసం చేస్తాను, మీతో కలిసి విందు చేస్తాను, పరలోక రాజ్యాన్ని నేను తనని దేవుడు. మన దేవుని వారలారా, ఈ రాత్రి మన హృదయాన్ని ఆయన కొరకు తెరవగలిగితే, మన హృదయంలో ఆయన ఉంటానని ఆశపడుతున్నాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఇదిగో మానవ హృదయంలో ఉండడానికి చోటు అడుగుతున్నాడు. మరి ఆయనకి చోటు ఇచ్చేవారు ఎంతమంది? మన హృదయంలో ఎన్నో వాటికి చోటు పెట్టుకుంటున్నాం మనం. వ్యర్థమైనవన్నీ కూడా మన హృదయంలో ఏం చేసుకుంటున్నాం? నింపుకుంటున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వు. ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన్ని విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎవరైతే దేవుని తెలుసుకోలేని వారుగా ఉన్నారో, దేవుని యొక్క ప్రేమను గుర్తించలేని వారుగా ఉన్నారో, ఈ రాత్రి ఒకసారి ఆలోచించి దేవుని ప్రేమను గురించి ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రేమ ఎంత గొప్పది. మన కొరకు సమస్తాన్ని ఇచ్చి, మన ప్రాణాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే, సో ఇంకా మనం ఏం చేస్తామంటే లోకం కోసం పోరాడుతున్నామంటే అంత మనం చెప్పలేం అన్నమాట. దేవుడు మనల్ని మనలుగా ఇష్టపడే దేవుడు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఒక రహస్య జీవితం ఉంటుంది. మన రహస్య జీవితం మన భార్యకి తెలిసిందనుకోండి, మన రహస్య జీవితం మన స్నేహితులు తెలిసిందనుకోండి, వారు మనల్ని ప్రేమిస్తారా? ప్రేమిస్తారా చెప్పండి? ప్రేమించరు, మనల్ని ద్వేషిస్తారు. కానీ మన ప్రతి పాయింట్, మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం దేవునికి తెలుసు. అయినా మనల్ని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. అంటే మనల్ని మనలుగా ప్రేమించిన దేవుడు. యోహాను పత్రికలో ఉంటుంది ఏమనంటే, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. మొదట ఎవరు ప్రేమించారు? ఆయనే మొదట మనం ప్రేమించాడు. ఫస్ట్ లవ్ ఆయనదే. ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు కాదు, మనం పాపులమై ఉండగానే ఆయన, అది ఆయన ప్రేమ. మన పాపులమై ఉండగానే, మన బలహీనమై ఉండగానే, మన శత్రువులమై ఉండగానే ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని మనకు. కాబట్టి రాత్రి ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక తీర్మానం మనం తీసుకోగలిగితే దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టం. కాబట్టి దేవుని ప్రేమను గుర్తిద్దాం, మన హృదయంలో దేవునికి చోటునిద్దాం. మాటలు దేవుడు మన వెనుకల్లో జీవించిన గాక. ప్రార్థన చేసి, సర్వోపకారి సర్వశక్తిమంతుడా గొప్ప దేవుని వరకు ప్రభు మీ అమూల్యమైన ప్రేమను గురించి నాకు చెప్పడానికి ఆశను బట్టి మాటలు ప్రభు ఫలింపు దయచేయండి తండ్రి. ఈ ప్రేమను వర్ణించలేదు, కొలవలేము నాయన. ఏమిచ్చినా ఈ రుణముని మేము తీర్చలేము. మా కొరకు తండ్రి, మా పాప జీవితాల కొరకు తండ్రి ప్రాణాన్ని అర్పించి తండ్రి, ఎవ్వరు మమ్మల్ని ఎంతగా ప్రేమించిన ప్రభు, మా కొరకు ప్రాణం ఈ ప్రేమ వర్ణించలేము నాయన. వర్ణించలేని గొప్ప ప్రేమనిది, అనంతమైన ప్రేమనిది. గొప్ప ప్రేమకైతే వందనాలు చెల్లిస్తాను తండ్రి. ఈ రాత్రి కలసండి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసి వారి హృదయాల్లో ప్రభా నాయన తండ్రి, ఈ మాటలను 30 60 100 ఫలించి తండ్రి అభివృద్ధి చెందడానికి కృపద ఇచ్చి ఈ ప్రేమను గుర్తించి మన సొంత రక్షకునిగా అంగీకరించే మనసు హృదయం వరకు దయచి తండ్రి. ప్రభా తర్వాత మాట్లాడిపోయి అన్నని జ్ఞాపకం చేసి బలమైన నీ మాటలు తండ్రి ప్రభా తండ్రి. కుడి ఉన్న తండ్రి ఇప్పుడు ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తాను. నేను ఎంతో భారంతో మీటింగ్స్ పెడుతున్న తండ్రి సహోదరులని తండ్రి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకో
సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని 2 రోజులు జరగబోయే కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తాం. ప్రభును రక్షణ యేసుక్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి, అవకాశం ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. ఈ ఇంతవరకు దేవుని ప్రేమ గురించి విలువైనటువంటి మాటలు వివరించినటువంటి